నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు వారే సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారు ఆయన కరోనా టైంలో ఎన్నో వ్యాసాలు రాశారు ఆ వ్యాసాలు ఎంతో పాపులర్ అయి సెన్సేషన్ కూడా క్రియేట్ చేశాయి ఈ అన్ని వ్యాసాలు కలిపి ఒక పుస్తకం కూడా రెడీ చేసి విడుదల చేశారు దాని పేరు ఏలూరు రోడ్డు ఆత్మగీతం అసలు ఇది ఎందుకు రాయాల్సి వచ్చింది దీని వెనుకున్న కథ ఏంటి ఆ వివరాలన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారండి నిజంగా నా గొప్పతనం అనుకోవచ్చు ఇంత పెద్ద మీరు ఒక మంచి సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ ఎంతో అనుభవం ఉంది అలాంటి మీరు ఎందుకు వ్యాసాలని రాయాల్సి వచ్చింది యాక్చువల్ గా నా ఎక్స్పీరియన్స్ 40 years ఆఫ్ జర్నలిస్ట్ గా ఉండాలి నా ఎక్స్పీరియన్స్ రాద్దామని అనుకున్నాను ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అడిగారు కూడా ఏమంటే కొందరు పెద్ద రైటర్స్ క్రిటిక్స్ అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమైనా రాస్తే బాగుంటుంది అని అడిగారు కూడా ఈనాడు జర్నలిజం కాలేజ్లో రాంభట్ల కృష్ణమూర్తి గారని మా ప్రిన్సిపల్ ఉండేవారు ఆయన గొప్ప స్కాలరు గొప్ప రైటరు పోయిట్ ఆయన గురించి నేను ఒక ఆర్టికల్ రాసినప్పుడు అది ఆంధ్రజ్యోతి డైలీ పేపర్లో వచ్చింది వచ్చి పెద్ద ఆర్టికల్ అది వచ్చినప్పుడు ఒక సండే వచ్చింది మార్నింగ్ ఆ సండే మొత్తం మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది నాన్ స్టాప్గా కొంచెం అతిగానే ఉంటుంది ఎగ్జాగరేటెడ్గానే కానీ అంతమంది అప్రిషియేట్ చేశారు అలాగే మర్నాడు కూడా కంటిన్యూస్గా బోల్డ్ అని ఫోన్లు వచ్చి మీ ఆర్టికల్ చాలా బాగుంది చాలా విషయాలు తెలిసాయి దాని తర్వాత అరే రాస్తే బాగుంటుందనే ఉత్సాహం వచ్చి నేను రాశాను మీరు అన్నట్టు కోవిడ్ బోల్డ్ అంత టైం ఇచ్చింది ఇంట్లోంచి కదలడానికి లేదు బయటికి వెళ్ళడానికి లేదు కనుక ఆ టైంలో నేను కూర్చొని ఎక్కువ ఆర్టికల్స్ రాశాను నేను ఈనాడులో వర్క్ చేశాను ఒక 5 ఏళ్ళు ఉదయంలో ఒక 5 ఏళ్ళు పనిచేశాను ఆంధ్రజ్యోతిలో ఆంధ్రభూమిలో 10 ఏళ్ళు పనిచేసినప్పుడు అలాగే నేను ఈ పేపర్లో ఈ ప్రామినెంట్ తెలుగు పేపర్లు అన్నింటిలో కూడా హైదరాబాద్ విజయవాడ తిరుపతి విశాఖలో కూడా పనిచేశాను అప్పుడు ఏదో మామూలుగా వెళ్ళినా సరే ట్రాన్స్ఫర్ అయ్యేలాగా తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదంతా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఒక పెద్ద నాలెడ్జ్ అదంతా ఇప్పుడు విశాఖలో పనిచేసామంటే రావశాస్త్రి గారు కాళీపట్నం రామారావు గారు శ్రీశ్రీ చలసాని ప్రసాద్ గారు చాగంటి సోమయాజులు గారు ఇంకా చాలా ఒక 100 పేర్లు చెప్పచ్చు అంతమందితో ఇంటరాక్షన్ అంటే లిటరరీ మీటింగ్స్ కానీ జనరల్గా పుస్తకావిష్కరణలు కానీ వెళ్ళటం వాళ్ళని కలవటం మాట్లాడటం తర్వాత చూసి అదంతా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్గా ఉండింది అలాగే తిరుపతిలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళని కలవటం అలా ఇవన్నీ నేను వరుసగా రాశాను మీరు అన్నట్టు బాగా పాపులర్ అయినాయి నేను కారణం ఏమనుకుంటున్నానంటే నేను కన్వెన్షనల్ జర్నలిస్టిక్ రైటింగ్కి కొంచెం వ్యతిరేకం నేను ఓకే జనరల్గా పేపర్లో వచ్చే వ్యాసాలన్నీ కూడా ఒక పద్ధతిలో ముఖ్యంగా డిక్షన్ విషయంలో నాకు కొంచెం వ్యతిరేకత ఉంది వాటి మీద అంటే అవే పదాలు వాడతారు సామాజిక ఆర్థిక రాజకీయ కారణాలు వ్యతిరేకించడానికి కారణం ఏంటి అదే మాటలు అందరూ ఎవరు రాసినా సరే ఇందా చెప్పింది ఈ సామాజిక ఆర్థిక రాజకీయ కారణాల నేపథ్యంగా వామపక్ష శక్తులన్నీ కలిసి ఉద్యమించాలని రాసిందే రాసి చెప్పిందే చెప్పి సాహిత్య వ్యాసాలు అలాగే ఉంటాయి రాజకీయ వ్యాసాలు అలాగే ఉంటాయి సంపాదకీయాలు అలాగే ఉంటాయి జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ దానివల్ల ఎక్కువ మంది చదివారు అనుకుంటున్నాను కొంచెం పర్సనలైజ్డ్గా కూడా రాయటం ఓకే ఎందుకంటే వ్యాసం అంటే మనం లేకుండా విషయమే రాయడం అనేది సంప్రదాయం అలా కాకుండా నేను నా ఎక్స్పీరియన్స్ కూడా కలిపి రాసేస్తాను అది కొందరికి బాగుండొచ్చు కొందరికి కొంచెం అన్కన్వెన్షనల్గా ఉందని అనిపించవచ్చు దానివల్ల పాపులర్ అయినాయి ఈ యాక్చువల్గా నేను బుక్ వేయాలి అలా ఏం అనుకోలేదు కేవలం సరదాగా నేను ఫేస్బుక్లో రాసిన ఆర్టికల్స్ ఇవి అన్వీక్షకి పబ్లిషర్స్ వెంకట సిద్ధారెడ్డి గారు ఫోన్ చేసి చాలా ఎర్లీగానే ఇవన్నీ బుక్గా వస్తే బాగుంటాయి అనుకుంటున్నామండి అన్నారు ఆయన అన్ని ఆర్టికల్స్ ఏమి లేవండి రాసిన తర్వాత చెప్తానన్నాను ఒక 6 నెలల తర్వాత బుక్ వేశాం ఇది ఏలూరు రోడ్డు ఆత్మగీతం ఓకే అంటే వీటన్నిటిని కలిపి
అలా రెడీ చేసి ఉమ్. ఓకే. అంటే ఆ ఫీలింగ్ మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఒక బుక్ పబ్లిషర్స్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడము. సో, వాళ్ళు మీ బుక్స్ అన్నింటిని, మీ వ్యాసాలన్నింటిని ఒక పుస్తకంగా చేసి పబ్లిష్ చేయడము. న్యాచురల్గా బాగుంటుంది కదా హ్మ్. అడిగినప్పుడు. దానికంటే కూడా నేను పెద్ద ఎక్స్పెక్టేషన్ రాసామని వేస్తే కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ ఆశ్చర్యపోయాను. ఓకే. చాలా మంది తెలియని వాళ్ళు ఫేస్బుక్లో కనీసం 20 మందికి పైగా రివ్యూలు రాశారు. ఓకే. దాదాపు అందరూ నాకు ఎవరు ఆ, తెలిసిన వాళ్ళు కాదు. హ్మ్. ఎవరో నెల్లూరు నుంచో, తిరుపతి నుంచో, విశాఖపట్నం నుంచో అవి నచ్చి. చదివి ఈ బుక్ చాలా బాగుందని రాశారు. అప్పుడు కొంచెం ఆ, నిజంగానే హ్యాపీగా అనిపించింది. ఓకే. సరే, ఇప్పుడు కరోనా టైంలో మీరు చాలా ఆర్టికల్స్ రాశారు. సో, వాటి గురించి వివరించండి. అండ్ ఇంకొకటి, మీరు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ కావడానికి మీ వెనుకున్న, అంటే మీ స్నేహితులు కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ మీకు ఎలా అందింది? మాది ఏలూరు, వెస్ట్ గోదావరి. హ్మ్. మా ఫాదరు పాతకాలం కమ్యూనిస్ట్ నాయకుడు. మాది బాగా హార్డ్ కోర్ లెఫ్ట్ కుటుంబం అందరూ కూడా. ఓకే. ముఖ్యంగా మా ఫాదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా ఆయన బాగా చదువుకున్న ఆయన. హ్మ్. ఆయనకి సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీషు హ్మ్. అన్నీ బాగా వచ్చు. మంచి ఉపన్యాసకుడు ఆయన. ఆయన మొదటి నుంచి కూడా మమ్మల్ని చెప్తూ ఉండేవాడు. చాలా ఎర్లీ స్టేజెస్లో హ్మ్. మేము 5వ క్లాస్, 6వ క్లాస్ చదువుకునేటప్పుడే ఆయనకి ఆస్ట్రానమీ, ఈ వరల్డ్ పాలిటిక్స్ వీటన్నిటి మీద ఆయనకి మంచి కమాండ్ ఉంది. ఆయన చెప్పేవారు. అలాగే మా ఎల్డర్ సిస్టర్ సుశీల అని ఉంది. ఓకే. తన మీద కూడా ఇందులో ఆర్టికల్ ఉంది. ఓహో. రాయని రంగనాయకమ్మ, మా సుశీలక్క అని ఒక ఆర్టికల్ ఉంది. తను బాగా ఒరేషియస్ రీడరు. అప్పట్లో చలము, రంగనాయకమ్మ, శరత్తు, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, ఠాగూరు ఇలాంటివన్నీ బాగా చదువుకున్న లిటరేచర్ ఇంట్రెస్ట్ ఉన్న ఆవిడనమాట. ఆవిడ ఎక్కువ బుక్స్ గురించి చెప్పేది. తర్వాత మా అన్న ఆర్టిస్ట్ మోహన్ చాలా పాపులర్ ఆర్టిస్ట్. తను కూడా చాలా పెద్ద ఆర్టిస్టు, అందరికీ తెలిసిన కార్టూనిస్టు, పైగా చాలా మంచి రైటర్ తను. అవును సార్. తనతో నేను ఒక 25 to 30 years ఉండటం వల్ల కూడా చదువుకోవడం ఎక్కువగా, చదువుకోవడంలో కూడా ఉత్తమ సాహిత్యం అంటాం, మంచి బుక్స్, మంచి ఆర్టికల్స్, పెద్దవాళ్ళు రాసిన ఎడిటోరియల్స్, ప్రామినెంట్ పీపుల్ రాసిన కాలమ్స్, ఇవన్నీ మేము ఏళ్ల తరబడి చదువుతూనే ఉన్నాం. ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం. చదువు అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఎవ్రీడే, ప్రతిరోజు 2 గంటలు, 3 గంటలు, ఇంకా ఎక్కువ. అది షార్ట్ స్టోరీ కావచ్చు, నవల కావచ్చు, క్రిటిసిజం కావచ్చు, పోయిటరీ కావచ్చు, చదవడం అనేది ఎక్కువ సహాయపడింది అనుకుంటాను నేను. అంతేనా సార్? అండ్ ఇంకొకటి, మీరు రాసిన ఏలూరు రోడ్డు, అది అంటే ఆ ఏలూరు రోడ్డు అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దాని ఇంకా ఏమైనా స్టోర్ ఉందంటారా? చిన్న సరదా ఉందండి. మా ఊరు ఏలూరు. ఓకే. విజయవాడలో నేను చదువుకున్న ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఏలూరు రోడ్లో ఉండేది. ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు. అంటే 15 ఏళ్ళు, 16, 20 ఏళ్ళ లోపు ఎవాల్వ్ అవుతూ ఉంటాం కదా, నువ్వేంటో అని. అవును. ఆ టైంలో ఆ రోడ్లో ఎక్కువ తిరిగాము. ఆ రోడ్లో అన్ని బుక్ స్టాల్స్ ఉంటాయి. విశాలాంధ్ర, నవయుగ, నవోదయ అని అందులో పుస్తకాలు కొనుక్కోవడం, చదవటం, ఆ రోడ్డు మీద నడవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కనుక దాన్ని సిగ్నిఫై చేస్తూ ఆ పేరు పెట్టా. ఓకే. అంటే షార్ట్ స్టోరీ. మీరు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట వర్క్ చేశారు సార్. అంటే మిమ్మల్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినటువంటి ప్లేస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏది అంటే ఏది చెప్తారు మీరు? డెఫినెట్లీ హైదరాబాద్, ఓకే. ఈనాడు. మెయినాడు. ఎందుకంటే 77లో ఇక్కడ నేను హైదరాబాద్లోనే, ఖైరతాబాద్లోనే ఈనాడులో జాయిన్ అయ్యానండి. అప్పటికి తెలుగు జర్నలిజం ఒక రకమైన దానికి అలవాటు పడి ఉంది. కొంచెం పాత లేదా సంప్రదాయ జర్నలిజం చూరు పట్టుకు వేలాడుతుంది తెలుగు జర్నలిజం అప్పటికి. దాన్ని కొద్దిగా బ్రేక్ చేసింది 1974లో ఈనాడు విశాఖలో ప్రారంభమైనప్పుడు ఒక మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే అప్పుడు చిన్న పత్రిక. ఈనాడు విశాఖలో ప్రారంభమైంది ఏ మీగర్ 3000 సర్క్యులేషన్తో. ఓకే. కానీ 76లో అది హైదరాబాద్లో ప్రారంభమైన తర్వాత ఈనాడుకి చాలా పాపులారిటీ వచ్చింది. ఈనాడుకి చాలా గొప్ప లైబ్రరీ ఉండేది అప్పటికే, 76, 77 నాటికే.
ఈనాడు ఎందుకు బ్రేక్ ఇచ్చింది అంటున్నానంటే, అప్పుడు రాంభట్ల కృష్ణమూర్తి గారు, బోతురాజు గారు, రాచమల్లు రామచంద్రారెడ్డి గారు, ఓకే. గజ్జల మల్లారెడ్డి గారు మాకు ఎడిటోరియల్ బాస్‌లుగా ఉండేవారు. కనుక వాళ్ళతో ఇంటరాక్షను వాళ్ళు చాలా మహానుభావులు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్‌లో చాలా దిగ్ధంతులు అంటాం కదా! అలాంటి వాళ్ళు. అది నాకు చాలా హెల్ప్ చేసింది. ఓకే. అంటే మరొక దృష్టి లేదు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చదువుకోవడమే. అవి న్యూస్ పేపర్‌లు కావచ్చు, బుక్స్ కావచ్చు, అదర్ రిలేటెడ్ థింగ్స్ ఏమన్నా కావచ్చు. ఆ రెగ్యులర్‌గా చదువు అనేది నాకు ఉపయోగపడింది, తోడ్పడింది. సార్ ఇప్పుడు అన్వేష్‌కి పబ్లిషర్స్ వాళ్ళు అధ్యక్షులు ఉన్నారు కదా సార్! వాసు గారు కానివ్వండి, లేకుంటే వెంకట సిద్ధ గారు కానివ్వండి, వాళ్ళతో మీకున్నటువంటి అనుభవం ఏ విధంగా ఉంది ఇప్పుడు? యాక్చువల్‌గా వాళ్ళు నాకు స్నేహితులేమీ కాదు. ఓకే. కొన్నిసార్లు సభల్లో కలవటం, పలకరించుకోవడం తప్పితే లేదు. నాకు వెంకట సిద్ధారెడ్డి గారంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎందుకంటే బాగా చదువుకున్న ఆయన. ఆయన వరల్డ్ సినిమా మీద అథారిటీ. 2, 3 పుస్తకాలు రాశారు. సినిమా ఒక ఆల్కెమీ అని అది. ఆయన కథలు చాలా బాగా రాశాడు. మంచి రైటరు. వ్యక్తిగతంగా చాలా ఫ్రెండ్లీగా ఉండే మనిషి ఆయన. వెరీ నాలెడ్జబుల్ అది. సార్ అప్పుడు ఇంకో ఆర్టికల్ కూడా రాస్తున్నారు అని విన్నాము. సో నిజమేనంటారా? అది ఇంకో ఆర్టికల్ కాదమ్మా. ఇలాంటిదే ఏలూరు రోడ్ లాంటిది సెకండ్ బుక్‌కి ఓకే. ప్రిపేర్ అవుతున్నాను. సేమ్ ఇలాగే. ఇందులో ఉన్నట్టే ఒక 35 ఆర్టికల్స్‌తో సెకండ్ బుక్ రాబోతుంది. సార్ చూసాం మేము కూడా ఈ బుక్. చాలా బాగుంది. ఓకే. అండ్ ఈ స్టోరీ కూడా కొంచెం చదివాం సార్ మేము. చాలా ఓకే. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే ఏలూరు కథ ఏంటిది ఆ స్టోరీ? అంటే మీ ఊర్లో జరిగే అక్కడ అట్లా కాదా? ఇవి నా 40 ఇయర్స్ ఆఫ్ జర్నలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్‌లో ఓకే. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఇందులో మా సుశీలక్క గురించి రాసినట్టుగానే రామోజీరావుతో నా ఎన్కౌంటర్. ఓకే. ఈనాడు రామోజీరావుతో నేను ఎలా ఉన్నాను. అలాగే పెద్ద ఎడిటర్లు ఏబీకే ప్రసాద్ గారితో, నండూరు రామ్మోహన్ రావు గారితో, రాఘవాచారి గారితో, వీళ్ళతో నా ఎక్స్‌పీరియన్సెస్. వాళ్ళతో ఎలా పనిచేసాము అలా. అలాగే ఉదయం లాంచ్ చేసాం విజయవాడ ఎడిషన్. ఉదయం లాంచ్ అనేది ఎలా జరిగింది? ఇది కొత్త పేపరు. ఈనాడుని కాదని వస్తున్న పేపరు. అది ఎలా జరిగింది? అలాగే మేజర్‌గా విజయవాడ ఉదయంలో మేము పనిచేస్తున్నప్పుడు కారంచేడు హత్యాకాండ జరిగింది. ఓకే. కారంచేడు అనేది ఒక చిన్న విలేజ్ అది. ఆ విలేజ్‌లో ఒక 5, 6 దళితుల్ని ఘోరంగా నరికి చంపేశారు. ఓకే. అది పెద్ద ఉద్యమం చేశారు దాని మీద. ఘోరమైన హత్యాకాండని. దాని మీద కోర్టులో, సుప్రీం కోర్టులో కేసు కొన్ని ఏళ్ల తరబడి నడిచింది. అదంతా ఉదయం పేపర్ ఓన్ చేసుకొని ఓకే. ఆ ఉద్యమాన్ని, దళిత ఉద్యమం వచ్చి దళితులంతా ప్రొటెస్ట్ చేసి, ఊరేగింపులు చేసి, సభలు పెట్టి కత్తి పద్మారావు ఉద్యమాన్ని లీడ్ చేసినప్పుడు అదంతా మేము కవర్ చేసాం. అంటే ఉదయం ఒక ఉద్యమ పత్రికగా కొన్నాళ్ళు ఉండింది. అలాగే నేను విజయవాడలోనే ఆంధ్రభూమికి ఇన్ఛార్జ్ ఎడిటర్గా ఉన్నప్పుడు అట్రాసిటీ జరిగింది. ఓకే. చుండూరు జరిగింది. చుండూరులో కూడా ఇలా మాలమాదిగల్ని చంపారు. ఓకే. చాలా ఘోరమైన హత్యాకాండది. అంటే చిన్నది ఊళ్ళో ఏదో సభలో సాయంత్రం సినిమా వేయటం, అక్కడ చిన్న సంఘటన జరిగి ఎవరో ఒక అమ్మాయిని చేపట్టుకు లాగాడనో, పౌటి చెంగు పట్టుకు లాగాడనో దళితులను చంపారు. ఎంత ఘోరంగా చంపారంటే నరికి, చేతులు కాళ్ళు నరికి వాళ్ళని గోనె సంచుల్లో వేసి కట్టేసి పక్కన ఏదో ఒక మురికి కాలువ లాంటిదని పడేశారు. మర్నాడు సాయంత్రం ఎప్పటికో వెతికి అవన్నీ వెలికి తీసేసరికి ఆ శవాలన్నీ ఉబ్బిపోయి ఉన్నాయి ఘోరంగా. అంటే రికగ్నైజ్ చేయడానికి వీలు లేకుండా ఉన్నాయి అవన్నీ. అందులో ఒక దారుణమైన విషయం ఏంటంటే, ఒక డెడ్ బాడీకి ఒక డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఓకే. బహుశా అది ఆయన తమ్ముడి డెడ్ బాడీ అనుకుంటా. ఆయన పోస్ట్ మార్టం చేసి కత్తి ఘాట్లు అంటే 1, 2 కాదు, ఒక 30 చోట్ల 20 చోట్ల అతను నరికారు. అదంతా పోస్ట్ మార్టంలో డాక్టర్కి తెలిసి నా బ్రదర్కి ఇలా అయిందని రాత్రంతా పోస్ట్ మార్టం చేసి ఇంటికెళ్ళి ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు. అలాంటివన్నీ మేము బాగా రాసాం అన్నమాట. అది అప్పుడు ఆంధ్రభూమి పాపులర్ అయింది చుండూరు రాసినప్పుడు.
కారం చేటు రాసినప్పుడు ఉదయం కూడా చాలా పాపులర్ అయింది. ఓకే. నేను అది ఎక్కువగా సింగిల్ హ్యాండెడ్గా నేనే రాశాను అది. అంటే విలేకరులు వాళ్ళతో మాట్లాడి మిగిలిన పేపర్లు దీనికి ఇంత కవరేజ్ ఇవ్వట్లేదు, ఏదో దళితులను చంపారంటే పెద్దగా ఏముందిలే అన్నట్టుగా మన సమాజం పెద్దగా పట్టించుకోదు, కానీ మేము బాగా రియాక్ట్ అయ్యాం. అలాంటివన్నీ ఇందులో రాశాను. ఓకే. ఓకే సార్, ఇప్పుడు మీ గురువు గారు పతంజలి గారితో మీకున్న అనుభవం వారి గురించి కొంచెం వివరించండి. సరే, మాకు స్నేహితుడు, గురువు అన్నీ. ఆయనతో 25 ఏళ్ల జర్నీ నాది. నేను 1978లో ఓకే విశాఖ ఈనాడుకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు మాకు సీనియర్ ఆయన. అప్పటికైనా రైటర్గా ఎమర్జ్ అవుతున్నారు. హీజ్ వండర్ఫుల్ రైటర్. దేశంలో పోలీస్ వ్యవస్థ అనేది ఎంత అమానుషంగా ఉంది, వాళ్ళు ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తారు, ఎంత నీచమైన వ్యవస్థ అది తెలుసు అందరికీ. అయితే దాన్ని ఆయన ఖాకీ వనం అనే బుక్ రాశారు. ఓకే. దాన్ని చాలా బోల్డ్గా, చాలా ఓపెన్గా, బిట్ ఆఫ్ అగ్రెసివ్గా కూడా రాశాడు ఆయన. అది ఈనాడు వాళ్ళ వేసే చతురులో నవలగా వచ్చింది. అది ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందంటే వెంటనే నవల సేల్ అయిపోతే వాళ్ళు మళ్ళీ ప్రింట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అవి కూడా అయిపోతే థర్డ్ టైం కూడా ప్రింట్ చేశారని అనుకుంటున్నాను. చతురులో ఎప్పుడు అలా జరగలేదు. మొదటి నవలతో ఆయనకు అంత పేరు వచ్చింది. తర్వాత పతంజలి గారు ఆ నవల కొంచెం కుర్రతనంతో రాశానండి, ఆవేశంతో, అది పెద్ద లిటరేచర్ అని అనుకోవట్లేదు అని మాతో చెప్పారు ఆయన. ఆయన కొంచెం డిజైన్ చేసుకున్నాడు ఖాకీవనాన్ని. అయితే ఆయన రాజుగోరు అనే పుస్తకం, జర్నలిస్టుల వెన్నెముక లేని జర్నలిస్టుల మీద వెటకారం చేస్తూ పెంపుడు జంతువులు అనే ఒక మంచి పుస్తకం రాశారు. అవి కాకుండా వ్యంగ్యం రాయటంలో, తెలుగు లిటరేచర్లో హ్యూమర్ని చాలా బాగా పండించడంలో బాగా రాయగల కొద్దిమంది రచయితల్లో పతంజలి గారు పేరు ముందు చెప్పాలి. ఒకసారి ఆయన పేరు KNY పతంజలి. ఓకే. పతంజలి గారు రాసిన గోపాత్రుడు అనే చిన్న నవల ఆంధ్రప్రభలో సీరియల్గా వచ్చినప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ అనే ఒక పెద్ద ఎడిటరు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు, పెద్ద రైటరు, ఆయన ఆంధ్రప్రభ వీక్లీ ఒక లెటర్ రాశాడు. ఆయన పతంజలి గారి పుస్తకం చదివాను, అలాంటి సిగ్గు, శరము, చీము, నెత్తురు ఉన్న కథలు కానీ నవలు కానీ నేను రాయనందుకు సిగ్గుపడుతున్నాను. తెలుగులో గురజాడ మహాసేను తర్వాత అంత గొప్ప హ్యూమర్ రాసింది పతంజలి గారు ఒక్కరే అని ఆయన రాశారు. పురాణం గారు అలా ఎవరైనా ఒప్పుకోవడం చాలా రేర్గా జరిగేది. అది చాలా గొప్ప సర్టిఫికెట్ పతంజలికి. అలాగే మనకున్న టాప్ క్లాస్ రచయితల్లో ఒకరైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు పతంజలి గారికి నేను మీ అభిమాని అని చెప్పాడు ఆయన. ఓకే. అది పతంజలి గారి లెవెల్ అది. ఆయన చాలా మంచి కథలు కూడా రాశారు. ఆయన సాక్షికి ఎడిటర్గా ఉన్నారు. ఓకే. ఉదయం ఎడిటర్గా పనిచేశారు, ఆంధ్రభూమికి ఎడిటర్గా పనిచేశారు. అన్ని టైమ్స్లో నేను ఆయనతో ఉన్నాను. సార్, మీరు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ కావడానికి మీ ఇన్స్పిరేషన్ కానివ్వండి, మిమ్మల్ని నేను ఇలా చెయ్యాలి అని ఉత్తేజపరిచే ఏవైనా కథలు కానివ్వండి, అవి ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్గా అమ్మా, డెఫినెట్గా. 1, 2 కాకుండా మంచి సాహిత్యం, ఓకే, లేదా చాలా మంచి వాక్యం. ఎర్లీ డేస్లో చిన్నప్పుడు ఇన్స్పైర్ చేసినవి చలంగారి మైదానం, ఓకే, లత గారు, తెన్నేటి హేమలత గారి పుస్తకాలు, ఇంకా ఎర్లీగా చదివిన లెఫ్ట్ పుస్తకాలు కూడా ఉన్నాయి. మేము ముచ్చటపడి చదువుకున్నవి ఎక్కువగా చింగిజ్ ఐత్మతోవ్ అనే ఒక రష్యన్ రైటర్ రాసిన తొలి ఉపాధ్యాయుడు, జమీలియా, ఇలాంటి పుస్తకాలు చాలా ఇన్స్పైర్ చేసినాయి అప్పట్లో వామపక్ష ఉద్యమం స్టేట్లో చాలా బలంగా ఉండేది. నేను చెప్పేది లేట్ 70s గురించి చెప్తున్నాను. 76, 75 ఆ టైంలో విజయవాడలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్కి సోవియట్ యూనియన్ నుంచి పెద్ద పెద్ద లారీలతో బుక్స్ వచ్చేవి. ఓకే. అవి చాలా గొప్ప పుస్తకాలు. గోర్కీ అమ్మ, కార్ల్ మార్క్స్ జీవిత చరిత్ర, లెనిన్ జీవిత చరిత్ర, ఇంకా చాలా వందల పుస్తకాలు వచ్చేవి. పిల్లల బొమ్మల పుస్తకాలు అందులో చాలా ఫేమస్. అవి చాలా
ఖరీదైన ఆర్ట్ పేపర్ మీద మల్టీ కలర్లో ప్రింట్ చేసి అతి తక్కువ ధరలకు అమ్మేవారు. ఓకే. అంటే 40 పైస్, 70 పైస్, 1 రూపీ, 2 రూపీస్ లోపల ఉండేవి. చాలా గొప్ప పుస్తకాలు. అవన్నీ బాగా చదువుకున్నాము. కొంత పొయిటరీ, కొంత ఇంగ్లీష్ లిటరేచరు తక్కువ అయినప్పటికీ అవన్నీ ఉపయోగపడినాయి. మీ ఇన్స్పిరేషన్ అంటే మీ ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ అని కాదు కానీ నన్ను మొదటి నుంచి కూడా గైడ్ చేసింది మా అన్నయ్య ఆర్టిస్ట్ మోహన్. ఓకే. ఆయన మోహన్ గారి గురించి కూడా విన్నామండి. నేను మోహన్ గురించి రాసిన ఆర్టికల్ కూడా ఉంది ఇందులో. తను ఫస్ట్ యానిమేటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవును, విన్నాం సార్. సాక్షి ఛానల్లో యానిమేషన్ డైరెక్టర్గా ఒక 3 years పనిచేశాడు. ఓకే. తను చాలా మంచి రైటరు. తను కూడా కన్వెన్షనల్ రైటింగ్కి భిన్నంగా ఓకే. చాలా బాగా రాస్తాడు. ఒక వ్యక్తి గురించి రాయాలన్నా, ఒక ఇన్సిడెంట్ చెప్పాలన్నా, చరిత్రలో అసలు చే గువేరా ఎవరు అని చెప్పాలన్నా అవి చాలా అందంగా చెప్పాడు. మోహన్కి చాలామంది అభిమానులు ఉన్నారు. తన చదువు, తన సంస్కారము, తన ఫ్రెండ్లీ నేచరు, మోహన్కి చాలామంది అభిమానులు అని అంటాను. చాలామందికి అభిమానులు ఉంటారు కానీ మోహన్కి ఆత్మాహుతి దళాలు ఉంటాయని ఓకే. చెప్తుండేవాడిని ఫ్రెండ్స్తో. చాలా గొప్ప రెస్పెక్ట్ కమాండ్ చేశాడు. నన్ను మాత్రం చాలా బాగా గైడ్ చేశాడు. ఓకే. అంటే గైడ్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నట్టుగా ఉండదు. నార్మల్గా తనతో ఉన్నప్పుడే ఫలానా చదవమని, ఫలానా బాగుందని అలా చెప్పేవాడు. అంటే ఒక అభిరుచి అంటాం కదా, ఒక అభిరుచి కలగడానికి, ఒక టేస్ట్ డెవలప్ కావడానికి ఐ థింక్ హీ హెల్ప్డ్ మీ అలాట్. ఓకే. అంటే మీకు మీ ఫ్రెండ్స్లో సపోర్ట్ చేసి నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే బాగుంటది అంటే మీ ఇంట్లో నుంచి కానివ్వండి, మనకంటే మనం ఎప్పుడు కరెక్ట్గా ఆలోచించకపోవచ్చు, బట్ అలాంటి టైంలో మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసి నువ్వు పర్లేదు రాయగలవు, నువ్వు ఇది చెయ్యగలవు, ఇది చేస్తే బాగుంటది అని మీ ఫ్రెండ్స్ నుంచి అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయినా అంటే ఎవరు చెప్తారు? అంటే చాలా మంది ఉన్నారు. ఎక్కువగా మా అన్నయ్య పాజిటివ్గా ఉండేవాడు. ఓకే. మొదట మాత్రం ఆర్వి రామారావు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఓకే. ఆయన లోకల్, ఆయన నల్గొండ. ఆయన ఇప్పుడు విశాలాంధ్ర ఎడిటర్గా ఉన్నారు రైట్ నౌ. ఆయన రాంభట్ల కృష్ణమూర్తి గారి గురించి రాయమని మొదట అడిగింది నన్ను. ఆయన సెంటినరీ జరుగుతుంది, పెద్ద ఆయన కదా, మీరు ఏదైనా ఆర్టికల్ రాస్తే బాగుంటుంది అని. నేనేం రాస్తాను, ఆయన పరిచయం ఉంది కానీ అంటే, కాదు నీకు స్టైల్ ఉంది కదా, ఆ స్టైల్లో రాయి అని అన్నాడు ఆయన. అది రాసినప్పుడే రెస్పాన్స్ బాగా వచ్చింది, అందువల్ల కంటిన్యూ చేశాను. సరే, మీరు జర్నలిజం చేసేటప్పుడు మీరు బాగా బాధపడ్డ ఇన్సిడెంట్ కానివ్వండి, లేకుంటే సంతోషపడ్డ ఇన్సిడెంట్ కానివ్వండి, ఏమైనా ఉన్నాయా ఆ రోజుల్లో? బాధపడ్డం అంటే న్యాచురల్గా డిజాస్టర్స్, వార్స్, ఈ ట్రాజడీస్ జరుగుతూనే ఉంటాయి. అది జర్నలిస్టులకి పార్ట్ ఆఫ్ ది లైఫ్. అది వాటి గురించి బాధపడే దానికంటే కూడా మేము వాటిని ఏ పర్స్పెక్టివ్ చూసాము, జనానికి వాటి గురించి ఎలా చెప్పాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మేము పాలిటిక్స్ డీల్ చేసేవాళ్ళం కనుక అప్పట్లో ఇందిరాగాంధీ పోటీ చేసేటప్పుడు చిక్కమగళూరు ఎలక్షన్ ఎలా జరిగింది, బెల్చి అనే చోట దళితులను చంపినప్పుడు ఇందిరాగాంధీ అక్కడికి ఎలా వెళ్ళింది, అలాంటివన్నీ రాస్తున్నప్పుడు అదొక ఎక్స్పీరియన్స్గా ఉండేది. ఈ ఎలక్షన్స్ కవర్ చేస్తున్నప్పుడు, రాజీవ్ గాంధీ చంపినప్పుడు అది కవర్ చేసినప్పుడు, అలా మేజర్ ఇన్సిడెంట్స్ కవర్ చేసినప్పుడు న్యాచురల్గానే అవి ల్యాండ్ మార్క్స్గా ఉండిపోతాయి. అవి మళ్ళీ ఎన్టీ రామారావు గెలిచినప్పుడు. సార్, యండమూరి గారి రచనలు సమాజానికి ఉపయోగం అంటారా? అలా నేను అనుకోను, అవి పెద్ద రచనలు అని కూడా నేను అనుకోను. అయితే ఆయనకు చాలా మంచి తెలుగు వచ్చు, బాగా చదువుకున్నవాడు, రీడర్స్ని పెంచాడు. ఎదనపూడి సులోచన రాణి గారు కానీ, యండమూరి వీరేంద్రనాథ్ కానీ తెలుగులో చదువుకునే ఆసక్తి, పఠనాసక్తిని పెంచడంలో వాళ్ళ రోల్ ఉంది. అయితే అవి కాలక్షేపం పుస్తకాలు నేను అనుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు సమాజం గురించే రాయాలి, సమాజానికి సేవ సమాజానికి దారి చూపుతాను నేనే అనుకోను. కానీ నాకు అవి ఆ లిటరేచర్ పట్టదు నాకు. అలాగని పెద్దానికి జయ్యానాలి, ఎర్రజెండాలు ఎగరేయాలని కూడా నేను చెప్పను. కానీ సీరియస్ లిటరేచర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అని అనుకుంటా. అలా అది ఉంది తెలుగులో. మనకి రావిశాస్త్రి గారు కానీ, రంగనాయకమ్మ గారు కానీ, చాగంటి సోమయాజులు గారు, ఇంకా చాలామంది, హోస్ట్ ఆఫ్ అదర్స్, ఇటు కేశవరెడ్డి గారు,
కేఎన్వై పతంజలి గారు, నామిని సుబ్రహ్మణ్య నాయుడు, గొప్ప రైటర్స్ ఉన్నారు. సీరియస్గా ప్రజల గురించి, సమాజం గురించి, లేదా స్లైస్ ఆఫ్ లైఫ్ అంటాం, లైఫ్లో ఒక పీస్ని పట్టుకొచ్చి చెప్పిన గొప్ప కథలు ఉన్నారు మనకి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నుంచి ఇప్పుడు రాస్తున్న గోండ్ల వెంకటనారాయణ అనే ఓకే. కుర్రవాడి దాకా చాలా మంచి తెలుగు సాహిత్యం మనకు మనం గర్వపడేంత ప్రపంచ స్థాయి తెలుగు సాహిత్యం మనకి ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒకసారి ఎప్పుడో అడిగినప్పుడు ఇదంతా సాహిత్యం అయితే ఎండమూరు రాసేది ఏంటి అని నన్ను అడిగారు. ఇది లిటరేచర్ అయితే అది ఇల్లిటరేచర్ అన్నాను సరదాకి. ఓకే సార్, ఇప్పుడు గద్దర్ గారితో, గోరేటి వెంకన్న గారితో మీకు మంచి అనుభవం ఉందని విన్నాము. అంటే ఆ అనుభవం గురించి మాకు వివరించండి. గద్దర్ని చాలాసార్లు కలిసేవాళ్ళం. ఓకే. గద్దర్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆయన చాలా ఫ్రెండ్లీగా, ఈజీగా ఉంటాడు. ఒక గొప్ప ఆయన ఒక్కడే ఒక సాంస్కృతిక మహోద్యమం. ఓకే. గద్దరు ఆ పాటని పట్టుకునే తీరు, అప్పుడు ఒకసారి నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినది ఓలచ్చ గుమ్మడి అనే పాట ఏ సందర్భంలో రాశాడు, ఎప్పుడు రాశాడు, అది నార్త్లో ఆ సంఘటన ఎలా జరిగింది అని ఆయన చాలా బాగా చెప్పాడు. దానంటే ఆ మాండలికంలోనే ఆ సొగసుని, అందాన్ని పట్టుకోవడంలో సూపర్ స్పెషలిస్ట్ ఆయన. ఓకే. మదనా సుందారి పాట ఉంటుంది, తంగేడు కురులది జమిలీ పాపడదో, అలా అంత అందంగా చెప్పడం చాలా కష్టం. ఆయన నిజంగా గొప్ప కవి. ఇంకా నాకు నచ్చేది గద్దర్లో అది చాలా డిస్టింక్ట్ వాయిస్ అయింది. ఆయన బండెనక బండిగట్టి అని పాడినా, మదనా సుందారి అని పాడినా, ఇంకొక ఎర్రజెండా పాట పాడినా సరే ఆయన వాయిస్ చాలా బాగుంటుంది. ప్రత్యేకమైన గొంతు, అది చాలా మాధుర్యం ఉంటుంది ఆ గొంతులో. అందులోనే తిరుగుబాటు ధ్వనిస్తుంది. చాలా గ్రేట్ రేర్ కాంబినేషన్ అనుకుంటున్నా ఆయన వాయిస్. అలాగా చాలామందికి పాడేవాళ్ళకి అంత మంచి గొంతు ఉండదు. ఆయన మా అన్న మోహన్ బాగా స్నేహితులు అవడం వల్ల కూడా మేము గురువు కూర్చొని చాలాసార్లు భోజనం చేయడం, మాట్లాడుకోవడం, ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. సరే, మిగిలిన పర్సనల్ లైఫ్, కాంట్రవర్సీ అన్ని పక్కన పెట్టి ఆయన కంట్రిబ్యూషన్ చూడాలని అనుకుంటున్నాను. గద్దర్ అంటే అతను మనకి ఏమి ఇచ్చాడు, ఈ సమాజానికి ఏమి ఇచ్చాడు అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆయనది చాలా వాల్యుబుల్ కంట్రిబ్యూషన్. దాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన వాడు, స్మరించుకోదగ్గవాడు. ఆయన పాటలు ఎప్పటికీ వినదగ్గవి, పాడుకోదగ్గవి. అట్ ది సేమ్ టైం కొంత డిఫరెంట్గా ఉన్న గోరటి వెంకన్న, హీజ్ ఎ ఒరిజినల్ పోయిట్. ఆయన గొంతు చాలా అందమైన గొంతు. వెంకన్న గారి గురించి కూడా ఇందులో నేను రాసిన వ్యాసం ఉంది. ఆయన అది చాలా పాపులర్ ఆర్టికల్. అది వెంకన్న బాగా మిత్రుడు, రెగ్యులర్గా మా ఆఫీస్గా వచ్చేవాడు. మా ఆఫీస్లో కూర్చొని చాలాసార్లు పాటలు, పద్యాలు రాసేవాడు. బాగా చదువుకుని ఆయన మెహబూబ్ నగర్ అయింది. హీజ్ ఎ వండర్ఫుల్ పోయిట్. అందరికీ తెలుసు. అంటే వెంకన్న గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. ఒక జీర గొంతు ఉంటుంది ఆ వాయిస్లో. గద్దర్ గొంతు తీయగా ఎంత మధురంగా ఉంటుందో దానికి పూర్తి భిన్నంగా గోరటి వెంకన్న గొంతులో ఒక జీర ఉండి అందులో ఒక సౌందర్యం ఉంటుంది. యాక్చువల్గా అలా ఏఆర్ రెహమాన్ ఆ పని చేశాడు చాలా ఎర్లీగా. ఎవరిదైనా సరే మంచి గొంతు, చెడ్డ గొంతులు అంటూ ఉండవు అని ఆ డిఫరెంట్గా ఉండే వాయిస్ని ఉండే వాళ్ళని పట్టుకొచ్చి పాటలు పాడించాడు ఆయన. అలాగా చాలా గ్రేట్ ఆర్టిస్ట్ గోరటి వెంకన్న గారు. సార్, మీకు బాగా ఇష్టమైన పుస్తకాలు కానివ్వండి, లేకుంటే రచనలు కానివ్వండి, వ్యాసాలు కానివ్వండి, ఎటువంటివి మీరు బాగా ఇష్టపడి చదువుతారు? నాకు చలం రచనలు అనేది బాగా ఇన్స్పైర్ చేసింది. ఓకే. గుడిపాటి వెంకటచలం గారు, గురజాడ వెంకటప్పారావు గారి కన్యాశుల్కం గురించి అందరూ చెప్తారు. నేను కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. శరత్ చంద్ర చటర్జీ, ఆయన చిన్నప్పుడు ఆయన బెంగాలీ కాదు తెలుగువాడే అనుకునే అనువాదాలు తెలుగులో వచ్చినాయి. అలా ప్రేమ్చంద్ నవలలు చదివాం. ఇంకా చాలా పేర్లు, ఒక 20 పేర్లు చెప్పచ్చు. చెహోవ్ కథలు, టాల్స్టాయ్ నవలలు, అన్నా కెరీనా, అంటే ల్యాండ్ మార్క్ నావెల్స్ కొన్ని ఉంటాయి, క్లాసిక్స్ కొన్ని ఉంటాయి. అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళు ఇప్పుడు త్రిపుర గారి కథలు ఉంటాయి తెలుగులో, చాలా గొప్ప కథ కూడా ఆయన. చదువుకుని నేను చాలా పేర్లు చెప్పలేదు. నాకు నామిని సుబ్రహ్మణ్య నాయుడు, కేశవరెడ్డి,
పతంజలి వీళ్ళు మోడర్న్ లిటరేచర్లో వీళ్ళు బాగా నచ్చుతారు. ఉమ్. అలాగే విమెన్ రైటర్స్ చాలామంది ఉన్నారు. వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి రచనలు నాకు బాగా నచ్చుతాయి. ఈ మధ్య రాసే వాళ్ళు కూడా చాలామంది ప్రామిసింగ్గా ఉన్నారు. ఎందుకంటే ఒక 70 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు కొందరు ఏమంటున్నారంటే, ఏముంది లిటరేచర్ అంతా ఎప్పుడో తెలుగులో లేదు ఇప్పుడు, ఆ రోజులన్నీ పోయినాయి. శ్రీపాద లేడు, విశ్వనాథ లేడు, చాసో లేడు, గురజాడలు ఎవరు లేరు, అప్పుడే లిటరేచర్ ఇప్పుడేం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను దాన్ని అంగీకరించలేకపోయాను. ఇప్పుడు చాలా మంచి లిటరేచర్ ఉందని, చాలా గొప్ప రచయితలు, మెచ్యూర్డ్ రైటర్స్ ఉన్నారు నేను గట్టిగా అనుకుంటున్నాను. నేను చదివాను కూడా అవన్నీ తెలుగులో. ఓకే సార్, అది అన్వేక్షకి పబ్లిషర్స్ గురించి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ మంత్ 9 నుంచి 19 వరకు బుక్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో మీ వ్యాసాలు కానివ్వండి, మీరు అన్ని రాసిన ఆర్టికల్స్ కానివ్వండి, అక్కడ దొరికే ఛాన్స్ ఉందా, లేదా మీరు జస్ట్ చూడడానికి వెళ్తారా, బుక్స్ చూడడానికి వెళ్తారా, అసలు ఏంటి వాటి గురించి వివరించండి. యాక్చువల్గా ఇలా ఏలూరు రోడ్ లాగా నా రెండో బుక్ ఖైరతాబాద్ చౌరస్తా అనే పేరుతో తెద్దాం అనుకున్నాను. కొంచెం డిలే అయింది. నేను కొంచెం ప్రీఆక్యుపైడ్గా ఉండటం వల్ల, నాకు కొంచెం ప్లానింగ్ సిస్టమేటిక్గా ఉండడం చేత కాకపోవటం వల్ల అలా జరిగింది. ఆ బుక్ రాకపోయినా ఏం పర్లేదు. కానీ నేను ఫీల్ అయ్యేది, బుక్ ఫెయిర్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. ఇప్పుడున్న యూత్, కుర్రవాళ్ళు, ఆడపిల్లలు చదువుకొని, ఈ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న వాళ్ళు, కేవలం కెరీరు, ఈ విజయానికి 5 మెట్లు లాంటి పిచ్చి వ్యక్తిత్వ వికాస నాన్సెన్స్ కాకుండా సీరియస్ లిటరేచర్. ఈ మధ్య నేను చదివిన వాటిలో 25వ గంట అనే కథా సంకలనం చాలా నచ్చింది నాకు. ఉమా నూతక్కి అనే రచయిత్రి రాశారు. అలాగే ఎంఎస్కే కృష్ణజ్యోతి అనే ఆవిడ చాలా మంచి కథలు రాస్తున్నారు. రీసెంట్గా నేను చదివిన కృష్ణజ్యోతి గారి కథ అంకం చాలా బాగా రాశారు ఆవిడ. వెరీ ప్రామిసింగ్ రైటర్. అలాగే విశాఖకు చెందిన కేఎన్ మల్లేశ్వరి గారి రచనలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. ఇంకా కత్తి పద్మ గారు విశాఖ నుంచే ఒక కథా సంకలనం తెచ్చారు. చాలా మంచి కథలు అవి, మంచి స్టైలు, అవి చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాయి నాకు. ఇంకా అపర్ణ తోట, పింగళ చైతన్య, ఎండ్లూరి మానస మిళింద రాశారు ఆవిడ. సుజాత వేల్పూరి గారి పల్నాడు కథలు, ఇవన్నీ బాగున్నాయి, చదవదగ్గవి. అంటే నాకు కొన్ని గుర్తున్నవి, కొన్ని మాత్రం చెప్తున్నాను. ఇలా హోస్ట్ ఆఫ్ అదర్స్ చాలామంది, అంటే రెగ్యులర్గా సండే సంచికలు వస్తాయి కదా, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, అందులో మంచి కథలు వస్తున్నాయి. రెగ్యులర్గా కాకపోయినా మంచి కథలు వస్తున్నాయి. నేను ఫీల్ అయ్యేది, బుక్ ఫెయిర్లో ఈ సంవత్సరం అంటే 2023 నేను చదివిన, కొంత ఫాలో అయిన వాళ్ళలో చేదుపూలు అని మెహర్ అని ఆయన రాశారు. అవి అవుట్ స్టాండింగ్ స్టోరీస్ ఇన్ తెలుగు లిటరేచర్, వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే అజయ్ ప్రసాద్ అనే రచయిత 2 బుక్స్ వచ్చినట్టున్నాయి. ఒక పుస్తకం నేను లోయే చదివాను, కథా సంకలనం, వండర్ఫుల్ రైటర్. అంటే జనరల్ రొటీన్ కథలకి చాలా వేరుగా ఉంటాయి అవి రాసేది. ఒక ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ థింగ్ ఉంటుంది ఆయన రాసే దాంట్లో. ఆయన కథా సంకలనం మననే తమిళ్లో కూడా ట్రాన్స్లేట్ అయింది. ఆయన అజయ్ ప్రసాద్ గారు ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. అలాగే నెల్లూరు జిల్లా అనుకుంటా, సోలమన్ విజయ్ కుమార్ అని ఆయన మునికాంతపల్లి కథలు అని రాశాడు. అవి ఒక చిన్న పుస్తకం, అది లెస్ దాన్ 100 pages. ప్రతి కథ 2-3 పేజీలు కూడా ఉండదు. ఆ ఏరియా మునికాంతపల్లి అనే అతని విలేజ్లో దళితుల జీవితాల్లో ఉన్న భయంకరమైన ట్రాజడీ, కన్నీళ్ళు, పేదరికం, వ్యభిచారం, వీటన్నిటి మీద ఆయన చాలా అద్భుతంగా రాశాడు. ఆయన ఎక్స్ప్రెషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ లోకల్ భాషను వాడడం కానీ మనకు చెప్పడం కానీ, ఐ థింక్ హీజ్ వండర్ఫుల్ రైటర్, సోలమన్ విజయ్ కుమార్. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి ఇండస్ మార్టిన్ అనే ఒక మంచి దళిత రైటర్ ఉన్నాడు. ఆయన రాసిన కటిక పూలు చదివాను నేను, కథలు అవన్నీ.
చాలా బాగా రాశాడు. అంటే ఈ దళిత్ క్రిస్టియన్స్ వాళ్ళు చదువుకోవడము, వాళ్ళ ఇంట్లో ఏదో చేపల కూర వండుకోవడము, వాళ్ళు ప్రేమించడం, ఆడపిల్లలు వెనకాల పట్టడము, నానా చావులు చావటం, ఫీజులు కట్టడం డబ్బులు లేకపోవడం, అడుక్కు తినటం, మోసం చేయటం, మధ్యలో దేవుడిని ప్రార్థించడం, అక్కడికి వెళ్ళి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించడం, ఇలా రెగ్యులర్గా లైఫ్లో ఉండే వాటిని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాడు అతను. హీఈస్ ఎ వండర్ఫుల్ రైటర్. ఆయన తర్వాత పాదిరి గారి అబ్బాయి అనే కథా సంకలనం కూడా తెచ్చాడు. ఓకే. అది కూడా చాలా బాగుంది. హీఈస్ ఎ పవర్ఫుల్ రైటర్. నాకు బాగా నచ్చింది ఆయన రాసినవి. కుర్రవాడుగా చెప్పుకోవాలంటే గూండ్ల వెంకటనారాయణ అనే ప్రకాశం జిల్లాకు చెందిన, ఇక్కడే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. ఓకే. ఒక 30 years కూడా ఉండవేమో. ఆయన కథలు రాశాడు, కవిత్వం రాశాడు, నవలు రాశాడు. ఓకే. చాలా బాగుంది ఆయన స్టైల్. హీ హెస్ గాట్ ఏ స్టైల్ ఆఫ్ హిజ్ ఓన్. గూండ్ల వెంకటనారాయణ గారు హీజ్ ఏ వెరీ గుడ్ యంగ్ ప్రామిసింగ్ రైటర్. అలాగే ఈ లంబాడీల బతుకులు, వాళ్ళ కవిత్వం, వాళ్ళ జీవన విధానం, దాని గురించి రాసిన వాటిలో రమేష్ కార్తీక్ నాయక్ అనే కుర్రవాడు ఈ మధ్య చాలా పాపులర్ అయ్యాడు. ఓకే. అతని కథలు అవి ఇతర భాషలో కూడా ట్రాన్స్లేట్ అయినాయి. గోర్ బంజారా కథలు ఓకే. రాశాడు, చాలా బాగున్నాయి అవి, నేను చదివాను. బల్దేర్ బండి గోర్ బంజారా కథలు రాశాడు. కథలు రాస్తాము, నవలలు రాస్తాము, కవిత్వం రాస్తాము. ఇవి కాకుండా ఒక హిస్టారికల్ ఫిక్షన్ అనే ఒక సెగ్మెంట్ ఉంది. ఓకే. ఒక 1200 ఏళ్ల క్రితం లేదా ఒక 3000 ఏళ్ల క్రితం ఒకటి జరిగింది. ఒక రాజు ఆస్థానంలోనో కొలువులోనో ఒక టైం పీరియడ్లో అది జరిగింది అని దాన్ని చదివినప్పుడు దాన్ని రీక్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు రాస్తారు. అలాగే హిస్టారికల్ ఫిక్షన్ రాసేవాళ్ళలో తెలుగులో సాయి పాపనేని గారు చాలా ప్రామినెంట్ రైటరు. ఆయన 2 పుస్తకాలు నేను చదివాను. అవి ఆంధ్ర నగరి, ఆంధ్ర పదం. ఓకే. ఆ 2 పుస్తకాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు. జనరల్గా ప్రేమ కథలాగా కాలక్షేపం కథలు కాదు అవి. వెరీ సీరియస్ ఫిక్షన్ కన్నా అంటే హిస్టారికల్ ఫిక్షన్ అని అనొచ్చు వాటిని. సాయి పాపనారాయణ గారు ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. ముఖ్యంగా బాగా సీరియస్ వాళ్ళకి ముకుంద రామారావు గారి రాసిన పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. ఈ కవిత్వము, పాత హిందీ కవిత్వం, వాటి మీద విశ్లేషణ మీద పెద్ద పెద్ద పుస్తకాలు, 400-500 పేజీల పుస్తకాలు అయినా కొంచెం అదే కాంతి అని ఇంకోటి 3-4 వచ్చినాయి. అంటే సీరియస్ బాగా లిటరేచర్ పట్ల సీరియస్నెస్ ఉన్నవాళ్ళే ముకుంద రామారావుని చదవగలుగుతారు. అండ్ హీ ఈజ్ ఎ వండర్ఫుల్ రైటర్. అలాగే కన్నడ రైటర్ వసుధేంద్ర గారు ఉన్నారు. ఆయన రాసిన తేజో తుంగభద్ర చాలా పాపులర్ అయింది. అది ఛాయా పబ్లికేషన్స్ అని ఉన్నాయి, వాళ్ళు వేశారు అవి. తేజో తుంగభద్ర ట్రాన్స్లేషన్ వీళ్ళు వేసింది. ఇతర భాషల్లో కూడా ట్రాన్స్లేట్ అయినట్టుంది. అది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ బుక్ అది. అంటే ఈ బుక్ ఎగ్జిబిషన్లో ఈ బుక్స్ ఉంటాయని అనుకుంటున్నాను అన్నీ. ఇవి కాకుండా మన మూలాలు ఏమిటి అనేది ఒక జెనెటిక్స్ గురించి సంబంధించి, మనం యాక్చువల్గా మానవుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, రష్యన్ ఉక్రేనియన్ స్టెప్పీస్ నుంచి ఇదంతా ఆర్యావర్తం అంటారు. ఆ ఆర్యావర్తం నుంచి వాళ్ళు ఇటు ఎలా వచ్చారు, ఇండియాకి ఎలా వచ్చారు అని దాని మీద బాగా చదివి పరిశోధన చేసి సీనియర్ జర్నలిస్టు కల్లూరి భాస్కరం గారు మన మూలాలను బుక్ రాశారు. అది మొన్నే ఆవిష్కరణ జరిగింది. చాలా ఇంపార్టెంట్ బుక్ అది. మానవ పరిణామ క్రమం అంటాం. అంటే డార్విన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నోవెల్ హరారీ అని ఆయన సెపియన్స్ రాశారు. ఇప్పటి వరకు మనం ఎలా వచ్చామనేది. అంటే ఏంటంటే మనం అందరికీ మన తల్లి ఒక ఆవిడ ఆఫ్రికన్ తల్లి అందరికీ తెలుసు, చాలా పాత డిస్కవరీ అది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా అన్నది ఏంటంటే మనం వేరు కాదు, మనం అందరం ఒక కుటుంబమే. వెదర్ దే ఆర్ ఆఫ్రికన్స్, ఇరానియన్స్, అమెరికన్స్ ఆర్ ఇండియన్స్, మనది ఒక ఫ్యామిలీయే. మనుషులంతా ఒక తల్లి బిడ్డలే, ఒక పెద్ద కుటుంబం, ఒక వసుదైక కుటుంబం. కనుక మీదో కులం మాదో కులం అనుకోవడానికి ఏం లేదు. మేము మహానుభావులు, వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకోవడానికి లేదు. మనం అందరం ఒకటే అనేదాన్ని ఆయన చాలా బాగా రాశారు. అది చాలా చదవదగ్గ పుస్తకం. కల్లూరి భాస్కరం గారు వెరీ గుడ్ రైటర్. ఆయన గతంలో పివి నరసింహరావు గారి ఆత్మకథని
ఇన్సైడర్ దాని పేరు, లోపలి మనిషిని ట్రాన్స్లేట్ చేశారు ఆయన, ఓకే. భాస్కరన్ గారు. ఆ బుక్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా సాల్మన్ రష్దీ గారి నవల విక్టరీ సిటీ అని ఉంది. ఇంగ్లీష్ చదవాలి వాళ్ళకి విక్టరీ సిటీ బాగుంటుంది. అంటే ఇన్ దట్ వే దిస్ బుక్ ఎగ్జిబిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాదాపు ఓపిక ఉంటే ప్రతిరోజు వెళ్ళి చూడదగ్గది. ఒకటి కేవలం పుస్తకాలే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్సే కాకుండా రైటర్స్ని, పోయిట్స్ని, ప్రామినెంట్ పీపుల్ని మనం కలవచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నా. సార్, మీరు రాస్తున్న సెకండ్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఖైరతాబాద్ చౌరస్తా అని పెట్టారు. అంటే ఆ పేరు పెట్టడానికి దాని వెనకేమన్నా రీజన్ ఉందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంటే కొంచెం సెంటిమెంట్ కూడా అది. ఓకే. నేను 1977లో ఇక్కడ ఈనాడులో చేరినప్పుడు ఈనాడు ఆఫీస్ ఖైరతాబాద్లోనే ఉంటుంది, ఇప్పటికీ ఉంది. అక్కడ ఖైరతాబాద్ చౌరస్తాలో ఆటో దిగి ఈనాడులోకి నడిచి వెళ్ళాం. అది ఒకటి. అలాగే మా ప్రెస్ క్లబ్ కూడా ఈవినింగ్స్ మేము అందరం గ్యాదర్ అయ్యేది. ప్రతిరోజు ప్రెస్ మీటింగ్స్ జరిగేది ఖైరతాబాద్లోనే ఉంటుంది అనమాట. అక్కడ మేము అక్కడ అరుంధతి రాయని కలిసాము, బాలగోపాల్ గారిని కలిసాము, వరవరావు గారిని కలిసాము, గద్దర్ గారిని, ఇలా టాప్ పీపుల్ అంతా అక్కడికి వచ్చి ప్రెస్ మీట్స్లో అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మేము ఎక్కువ వెళ్తూ ఉంటాం. అంటే హైదరాబాద్లో ముఖ్యంగా ఖైరతాబాద్ చౌరస్తాతో మా బతుకు కొంచెం ముడిపడి ఉంది. అది కొంచెం సెంటిమెంటల్గా అది పెట్టా. ఓకే సార్, అంటే మీరు రాసిన వ్యాసాల గురించి, మీ అనుభవాల గురించి మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.